అటువంటి గలీజ్ ఓగులాడుతుందా, అయితే మీకు ఒక మంచి వేరియేషన్ చూపిస్తా. ఆ వేరియేషన్ డైలీ వార్మప్ లో యాడ్ చేసుకోరి. డైరెక్ట్ ఫస్ట్ రిజల్ట్స్ వస్తాయని అయితే నేను చెప్పా. కంటిన్యూగా మీరు ఎప్పుడైతే డిప్స్ కొడతారో స్ట్రెంత్ ఎట్లా పెరుగుతో సేమ్ అట్లానే మీ చెస్ట్ గిట్ట షేప్ లాగా అనేది వస్తుంది. ఆ వేరియేషన్ ట్రై చేస్తే ఆ వేరియేషన్ అయితే నేను చూపించడానికి రెడీ ఉన్నా, చేయడానికి మీరు గిట్ట రెడీ ఉండదు. నార్మల్ గా లైట్ వెయిట్ డంబుల్ తీసుకోండి, ఫ్లాట్ బెంచ్ అనేది తీసుకోండి, ఇంక్లైన్ బెంచ్ అనేది తీసుకోండి, డిక్లైన్ బెంచ్ అనేది తీసుకోండి, లేకపోతే డైలీ ఒక బెంచ్ పైన అయినా ఇవ్వండి, ఏం కాదు. ఫస్ట్ చూడండి ఒకసారి పొజిషన్ చూసుకోండి. డంబుల్స్ అనేవి ఇక్కడ నుంచి నా లెగ్స్ నుంచి కొంచెం ఇంత డిస్టెన్స్ లో నేను తీసుకుంటున్నా, ఇట్లా టచ్ చేస్తున్నా చూడండి వీడియోలో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే షేప్ లో రౌండ్ గా తీసుకుని వెళ్తున్నా. సేమ్ ఇది వచ్చేసి నా హెడ్ కి స్ట్రేట్ అవుతుంది. ఎప్పుడైతే డౌన్ పొజిషన్ కి వస్తుందో అప్పుడు నా హెడ్ కి స్ట్రేట్ అవుతుంది. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చినప్పుడు నా చెస్ట్ అనేది ప్రెస్ అవుతుంది. చూడండి మీరు గమనించండి. మళ్ళీ సేమ్ అదే బ్యాక్ పోయేటప్పుడు నా చెస్ట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓవరాల్ నా చెస్ట్ అనేది దీంతో యాక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు రౌండ్ గా తీసుకెళ్తున్నాం కాబట్టి మన చెస్ట్ అనేది షేప్ లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. డైలీ ట్రై చేయరు, ఒక్కరోజు చేసి కాదు, డైలీ ట్రై చేయరు వార్మప్ కింద.